చేనేత వస్త్రాల గురించి ఎలాంటి డౌట్ అడిగినా చెప్తాను. అమ్మా, నువ్వు చెప్పేదేమీ అర్థం కావట్లేదమ్మా. అంకుల్, మీరేమనుకోకపోతే మీకు వీడియో కాల్ చేస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలాగేనమ్మా. అమ్మా, ఒక నిమిషం అంకుల్. చూసావు కదమ్మా, దీంతోనే చీరలు నేర్చేది. చాలా థ్యాంక్స్ అంకుల్, మీ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు. అయ్యో, భలే దానివమ్మా, నాకు తెలిసింది నీకు చెప్పానంతే. అయితే త్వరలో మిమ్మల్ని కలుస్తాను అంకుల్. మనం కలిసి నేను చెప్పిన మోడల్ పనిచేద్దాం. తప్పకుండా అమ్మా, నువ్వు చెప్పిన వ్యాపారం కూడా చాలా బాగుంది. నువ్వు మా ఊరు వచ్చినా లేకపోతే నాకేదైనా పనుండి సిటీకి వచ్చినా నిన్ను తప్పకుండా కలుస్తాను. అలాగే అంకుల్. అర్ధరాత్రి అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా ఓపిగ్గా అంతా చెప్పారు. అయ్యో, నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సరే అంకుల్, గుడ్ నైట్. జాగ్రత్తమ్మా, మీ వారిని కూడా అడిగానని చెప్పమ్మా. అలాగే అంకుల్, ఉంటాను. లక్ష్మి, ఈరోజు లక్ష్మిని ఎలాగైనా వదలకూడదు. మీరేంటండి ఇక్కడ? ఏం కావాలి మీకు? నువ్వే కావాలి. ఏంటి డోర్ వేస్తున్నారు? నువ్వేమీ కంగారు పడుకో, భయపడుకో. మొన్నటికి ముందే నీ పెళ్ళైంది, ఎక్కడో నీ మొగుడున్నాడు. నువ్వు పెద్ద నిప్పు అనుకున్నాను. నువ్వు నిప్పు కాదు, తుప్పు అని ఈ మధ్యనే తెలిసిందే. ఏం మాట్లాడుతున్నారు? అర్థం కావట్లేదా? నీకొక సాక్ష్యం చూపించి మరీ మాట్లాడతాను.
ఈ ఫోటో మీద నీ అభిప్రాయం ఏంటి? ఒక పెళ్ళైన వాడు పెళ్ళైన అమ్మాయి ఇలా ఇంత క్లోజ్గా ఉండటాన్ని ఏమంటారు? ప్లీజ్ దయచేసి అలా మాట్లాడొద్దు. ఏ అందరి కళ్ళు కప్పి విహారితును వాడే ఆటలు సరసాలు ఆడేప్పుడు లేని సిగ్గు ఇప్పుడు దేనికి? చెప్పు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తా. సరాసరి మా పద్మాక్షి ఉదయం దగ్గరికే వెళ్తాను. వెళ్ళి నువ్వు విహారీ బాత్రూంలో ఆడిన సరసాల గురించి, ఇందాక లేట్ అవడానికి గల కారణాలు, ఈ ఫోటోని కూడా చూపించి నిజం చెప్తాను. ఆ తర్వాత సహస్ర దగ్గరికి కూడా వెళ్ళి ఇవన్నీ చూపిస్తాను. నీ మొగుడు ఈ పెళ్ళైన పతివ్రత లక్ష్మి సాగిస్తున్న అక్రమ సంబంధం గురించి చెప్పేస్తాను. మీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడండి. సరే, ఇవన్నీ చెప్పేస్తే ఇంట్లో వాళ్ళు నీకు ఎలాంటి మర్యాద ఇస్తారో తెలుసా? చెప్పనా? వద్దు, వద్దండి, చెప్పొద్దు. చెప్పొద్దా? అయినా మరి ఇంత భారీ రహస్యాన్ని నాలో ఎలా దాచుకోను? అయితే ఒక పని చెయ్యి. విహారీతో చాటుమాటుగా సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఈరోజు నాతో కూడా షేర్ చేసుకో. ఛీ! అలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు కొంచెమైనా బుద్ధుందా? అబ్బచ్చా, ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. హే, గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేద్దాం. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పొద్దు. మీకు దండం పెడతాను. దయచేసి మీరు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నువ్వు మాత్రం ఆ విహారీ గడితో చట్టా పట్టాలు వేసుకొని తిరగొచ్చు. నేను రమ్మంటే మాత్రం ఎక్కడ లేని సిగ్గు బిడియం. ఇది మీకు భావ్యం కాదు. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేస్తానే. ఒక్కసారి రా చాలు. నేనింకెప్పుడు ఏమీ అడగను. విహారీ గడితో ఎలా తిరిగినా కూడా నేనెవరికి చెప్పను. గంటలో గెస్ట్ రూమ్కి వస్తాను. అక్కడ నువ్వుంటే ఈ విషయం రహస్యంగా ఉంటుంది. లేకపోతే విహారీతో నీ సంబంధం బహిరంగంగా బహిర్గతమవుతుంది. నీ ఇష్టం. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఇంట్లో ఉంటావు, లేకపోతే దారుణం చూడాల్సి వస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. నా బుట్టలో చేప పడింది. ఈరోజు నాకు పండగే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. లక్ష్మి, వస్తున్నా.
ఇందాక దయచేసి అలా మాట్లాడొద్దు. నేను పతివ్రత శిరోమణి అన్నట్లు తెగ కుమిలిపోతూ ఏడుస్తూ ప్రాధేయపడ్డావు. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఆ విహారిగాడికి ఎక్కడ అందరిలో చెడ్డ పేరొస్తుందని బాగానే కవర్ చేస్తున్నావు. వాడంటే అంత ప్రేమ. హా, సర్లే, ఆ ప్రేమలు గీములో నాకెందుకు. ఇక్కడి దాకా వచ్చి అంత సిగ్గుపడతావేంటి? ఇటు తిరుగు. నిన్ని సిగ్గుపడుకో, తిరుగు. నువ్వు మనిషివా పసువా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఛీ! ఒక ఆడపిల్లతో అలా ఎలా ప్రవర్తించాలనిపించింది. తను నీ కూతురు లాంటిది కదా, అలా ఎలా ప్రవర్తించావు తనతో? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీకు లక్ష్మి అంటే అంత చులకనైపోయిందా? నువ్వు తన వ్యక్తిత్వాన్ని అవమానిస్తావా? నీకు అర్హత ఉందా? నీ బ్రతుక్కి తనకి విహారితో సంబంధం ఉందని బెదిరిస్తావా? అసలు తనెవరో తెలుసా? అమ్మా, నువ్వు ఆగు లక్ష్మి. ఇలాంటి నీచుడికి నీ విలువేంటో, ఈ ఇంట్లో నీ స్థానమేంటో తెలియాలి. అది కాదమ్మా. నువ్వు భయపడకు. వీడు ఎవ్వరికీ చెప్పలేడు. చెప్పిన మరుక్షణం ఈ తాళి తెంపేసి వీడిని తగలపెట్టేస్తాను. ఎవరనుకుంటున్నావు తను? ఈ కుటుంబం కలవడం కోసం తన పసుపు కుంకుమల్నే త్యాగం చేయడానికి వెనుకాడిని పుణ్య స్త్రీ లక్ష్మి. యమున వదిన తనని కాపాడిందన్న కృతజ్ఞతతో తనలో నిజాన్ని దాచుకొని వదిన గౌరవం కోసం అవమానాల్ని దెబ్బల్ని కాచుకుంటున్నా దేవత లక్ష్మి. మా పద్మాక్షి అక్కకి విహారీ ఇచ్చిన మాట కోసం తనలోని స్వార్థాన్ని చంపుకొని తన సౌభాగ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న పతివ్రతరా లక్ష్మి. నువ్వు ఏ మొగుడు తన పక్కన లేడని అలుసుగా తీసుకొని తనతో నోటికొచ్చినట్టు వాగావు. ఆ మొగుడెవరో తెలుసా? నా మేనల్లుడు విహారీ. తన మెళ్ళో తాళి కట్టిన భర్త విహారీ. వరుస ప్రకారం చూసుకుంటే తనెవరో తెలుసా? నీ కూతుర్రా బావి వరుస లేని కుక్క. వెయ్యిరా, ఇప్పుడు తన మీద చెయ్యవై. ఇదే విషయం విహారీకి చెప్తాను. ఆ తర్వాత నీ బ్రతికేంటో వాడే తెలుస్తాడు. వద్దు, వద్దు, వద్దు. నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. వద్దు, నన్ను క్షమించు. నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. దయచేసి నన్ను క్షమించు. అహంతో కళ్ళు మూసుకుపోయి ఆశతో హద్దు మీరు ప్రవర్తించారు. నన్ను క్షమించు తల్లి, క్షమించు, క్షమించు. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, వసుదమ్మ గారు. మీకోసం ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు నోస్తుంటే ఆమెకి మీరిచ్చే గౌరవం ఇదేనా?
మీరు బాధ్యత లేకుండా ప్రవర్తించిన ప్రతిసారి ఆమె ఎంత కుమిలిపోయారో మీకు తెలుసా? మీరు చేసే చిల్లర పనుల వల్ల ఇంట్లో మిమ్మల్ని నానా మాటలు అంటుంటే ఆమె ఎంత బాధపడ్డారో స్వయంగా నేను చూశాను. అయినా మీ ముందు ఎప్పుడైనా ఆవిడ బయటపడ్డారా? మీ గౌరవం తగ్గించేలా మాట్లాడారా? మిమ్మల్ని అమర్యాదగా ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వసుదమ్మకి మీరంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మీరంటే ఆమెకి ప్రాణం. మీతో కటువుగా మాట్లాడినప్పుడు లోపల ఆమె ఎంత బాధపడేదో అలాంటి వసుదమ్మని మీరు ప్రేమగా ఏనాడైనా చూసుకున్నారా? ఊళ్ళో వాళ్ళందరూ గొడ్రాలు గొడ్రాలు అని ఆమెని ఎన్ని మాటలన్నా ఆమె ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈరోజు మీ వల్ల, మీ ప్రవర్తన వల్ల ఎంత బాధపడుతున్నారో చూడండి. మిమ్మల్ని ప్రాణంలా ప్రేమించే వాళ్ళని, మీకోసం కన్నీళ్లు కార్చే వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మీరు చేసే పెద్ద తప్పండి. వసుదా, ఇన్ని రోజులు మనకు పిల్లలు లేరంటే కారణం ఎవరో తెలుసా? నేను చేసిన ఈ పాపాల వల్లనే మనకు పిల్లలు పుట్టలేదు. నువ్వు నా కోసం పూజలు చేసావు, నోములు నోచావు, కానీ నేను నీకోసం ఏమీ చేయలేదు. పైగా ఇలాంటి పాప పనులు చేసి నీకు తలవంపులు తీసుకొచ్చా. అయినా నువ్వు నన్ను క్షమించావు. ఇప్పుడు కూడా నన్ను క్షమించు, నాకు మారే అవకాశం ఇవ్వు. ఇన్నాళ్ళు దుష్టుని, దుర్మార్గుని చూసి నాలో మంచివాడిని చూసే అవకాశం ఇవ్వు వస్తా. వసుదమ్మ, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు. ఆయన తన తప్పుని తెలుసుకున్నారు. క్షమించండి. క్షమించరాని తప్పు చేసి మన్నించమంటే మనసు ఎలా ఒప్పుకుంటుంది లక్ష్మి? నువ్వు నన్ను మన్నించే వరకు, నీ మనసు నన్ను గుర్తించే వరకు నేను మారి చూపిస్తాను. నువ్వు ఇన్ని రోజులు నాపై చూపించిన ప్రేమని తిరిగి నేను నీకు ఇస్తాను. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. వసుదా, నీకు పిల్లలు లేనని ఎవరైనా అంటే మాకు పిల్లలున్నారు, లక్ష్మీనే మన కూతురు అని చెప్పు. లక్ష్మీనే మన కూతురు అని చెప్పు. లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విహారీ గారు. గాయ్స్, ఇకపైన లక్ష్మి వి క్రాఫ్ట్స్ ఒక్కదానికే కాదు, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎండి తనే. లక్ష్మి, ప్లీజ్ కమ్. కమ్. ఇదే నీ క్యాబిన్. ఇదిగో, ఇదే నీ చైర్. ఈ కంపెనీ బాధ్యత నీది, ఓకేనా? ప్లీజ్ కమ్.
పిడుగులొక పుష్టిఘాతమైన భేద నేను ఎండీగా బాధ్యతలు స్వీకరించాక ఈ కంపెనీని ప్రక్షాళన చేద్దామని అనుకుంటున్నాను. దీని బొంద ఇది దీని ఎక్స్ట్రాలు. కొంతమంది ఈ కంపెనీలోనే ఉంటూ ఈ కంపెనీ వల్లే బతుకుతూ ఈ కంపెనీని నష్టపరిచి వాళ్ళు ఎదుగుదామని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు ఏరి పారేస్తాను. అదుపులేని పవరు జనగపై గెదురు పతనాన్ని తలదించే నీ వెదురు ధైర్యమే పవరు కష్టుని